మీ అందరికి వచ్చేసరికి ఒక సీక్రెట్ మొబైల్ అయితే చూపిస్తా. ఆ మొబైల్ వచ్చేసరికి దాదాపుగా 7 years అవుతుంది ఆ మొబైల్ లాంచ్ అయ్యి. అండ్ దీనికి సక్సెసర్ గా ఒక మొబైల్ రాబోతుంది. అదే వివో S2 Pro మొబైల్. ఇప్పుడు నేను చూపించే మొబైల్ నాకు తెలిసి ఆల్మోస్ట్ గెస్ట్ చేసింటారు. అదే వివో S1 Pro మొబైల్. ఈ మొబైల్ వచ్చేసరికి దాదాపు 6-7 years అవుతుంది మొబైల్ లాంచ్ అయ్యి. ఎందుకు ఇప్పుడు ఈ మొబైల్ చూపిస్తున్నానంటే, ఇప్పుడు వచ్చే మొబైల్ ఏదైతే వివో S2 Pro మొబైల్ ఉందో ఆ మొబైల్ లో మెయిన్ గా ఏ చేంజెస్ చేశారు అండ్ ఈ 7 years దాకా ఎట్లాంటి మంచి ఫీచర్స్ అనేది యాడ్ చేశారు ఈ వీడియోలో డీటెయిల్ గా మనం మాట్లాడుకుందాం. అండ్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటది. మీరు ఈ వీడియో అనేది ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ నా ఛానల్ వచ్చేసరికి ఈ మొబైల్ అంటే మొబైల్ చూపించి వీడియో చేయడం ఇది ఫస్ట్ టైం అన్నమాట. అండ్ ఈ వీడియో కూడా మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి. అండ్ వీడియో ఎండ్ వరకు చూసాక మాత్రమే. సో అండ్ వీడియో అనేది మనం స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది మెయిన్ డిస్ప్లే అనమాట. డిస్ప్లే వచ్చేసరికి ఈ మొబైల్ లో 6.38 inches అయితే ఉంటుంది. మెయిన్ గా సూపర్ ఆండ్రాయిడ్ డిస్ప్లే అనమాట, ఫుల్ HD. సో అప్పట్లో వచ్చేసరికి నాకు ఈ డిస్ప్లే అంటే చాలా బ్రైట్ డిస్ప్లే అనమాట. అండ్ ఇప్పుడైతే చాలా తగ్గిపోయింది, ఎందుకంటే మొబైల్ చాలా ఇయర్స్ అయింది వాడబట్టి. సో కొద్ది ఫీచర్స్ కూడా చాలా తక్కువనే. అండ్ బట్ వచ్చేసరికి ఇది మీకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయాలని మెయిన్ మొబైల్ అయితే తీసుకొచ్చాను అనమాట. సో వివో S2 Pro మొబైల్ ఉందో దాంట్లో వచ్చేసరికి 3D కలర్ డిస్ప్లే అనేది తీసుకొచ్చారు. అది కూడా ఆండ్రాయిడ్ డిస్ప్లే అనమాట. అండ్ 1.5K రెజల్యూషన్ అయితే ఉంటుంది. బట్ ఏంటంటే కర్వ్డ్ డిస్ప్లే వచ్చేసరికి మెయిన్ గా చాలా ఇయర్స్ అవుతుంది అది తీసుకురాక, ఎందుకంటే కొద్దిగా దాని నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నందుకు మెయిన్ గా డిస్ప్లే అనేది చాలా ఎక్కువ రేట్ కూడా పడుతుంది మనము ఆ డిస్ప్లే ఒకవేళ పగిలిపోతే. సో ఎందుకు మళ్ళీ డిస్ప్లే తీసుకొస్తున్నారు నాకు మెయిన్ గా అర్థం కావట్లేదు. అండ్ దీంట్లో నాకు మెయిన్ గా ఇదే మైనస్ పాయింట్ అని అనిపించింది. అండ్ ఇప్పుడు వచ్చేసరికి మెయిన్ గా మన కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే రెండు మొబైల్స్ లో కొద్దిగా చేంజెస్ అనేటివి తీసుకొచ్చారో లేదో నాకైతే కొద్దిగా డౌట్ వస్తుంది. ఎందుకంటే దీంట్లో 4 కెమెరాస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ మెయిన్ గా దీంట్లో మాట్లాడుకున్నాల్సింది, దీంట్లో 48MP మెయిన్ కెమెరా విత్ సామ్సంగ్ అనేది కొలాబరేషన్ ఉండేది అప్పుడు దీంట్లో కెమెరాస్ అనేటివి. అండ్ దాంట్లో వచ్చేసరికి సో 50MP అయితే ఉండేది వివో S2 లో. అండ్ దాంట్లో వచ్చేసరికి సోనీ లెన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే దీంట్లో వచ్చేసరికి 8MP అల్ట్రా వైడ్ కెమెరా అనమాట. అండ్ దాంట్లో వచ్చేసరికి 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే తీసుకొచ్చారు. కొద్దిగా డిఫరెన్స్ అయితే తీసుకొచ్చారు అనమాట దీంట్లో 8MP అనేది. అండ్ మెయిన్ గా నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది, ఈ మొబైల్ లో 2 కెమెరాస్ వచ్చేసరికి 2MP మైక్రో కెమెరా అయితే తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ 2MP వచ్చేసరికి సో డెప్త్ సెన్సార్ అనేది ఈ వివో S1 Pro లో అయితే తీసుకొచ్చారనమాట అప్పట్లోనే. సో మంచి కెమెరాస్ అప్పట్లో మంచి వీడియోస్ కానీ ఫొటోస్ దిగేటప్పుడు ఒక బెటర్ క్వాలిటీ అనేది వచ్చేది. అండ్ ఇప్పుడు ఏదైతే వివో S2 Pro మొబైల్ ఉందో దాంట్లో వచ్చేసరికి ఓన్లీ కొన్ని ఇది అల్ట్రా వైడ్ అండ్ 15MP మాత్రమే తీసుకొచ్చారనమాట. అండ్ చూడాలి ఆ మొబైల్ అనేది ఎలా ఉంటుందో కెమెరాస్ అనేటివి. అండ్ నెక్స్ట్ వివో S1 Pro లో వచ్చేసరికి మెయిన్ గా ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే 32MP సెల్ఫీ కెమెరా విత్ AI అనేది ఫీచర్స్ దీంట్లో కొన్ని తీసుకొచ్చారు అప్పట్లోనే, మరి ఎక్కువ కాదు కొన్ని. అండ్ వివో S2 Pro లో వచ్చేసరికి సేమ్ 32MP అయితే ఉంది, ఇంకా ఏం చేంజెస్ అనేది లేదు. సేమ్ 32MP ఏదైతే ఉందో వివో S1 Pro దాంట్లో కూడా సేమ్ అలాగే ఉంది. కొంచెం ఏమంటే దాంట్లో 4K వీడియోస్ అనేది రికార్డ్ చేసుకునే ఛాయిస్ ఉంది. దీంట్లో ఓన్లీ 180p లో మాత్రమే వీడియోస్ అంటే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం మెయిన్ గా ప్రాసెసర్ గురించి ఈ 2 మొబైల్స్ లో చూస్తే, అండ్ వివో S1 Pro లో వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ అనేది తీసుకొచ్చారు. అండ్ ఏదైతే వివో S2 Pro లో వచ్చేసరికి సో డైమెన్సిటీ అండ్ 7360 ప్రాసెసర్ అనేది తీసుకొచ్చారు అనమాట. అండ్ ఈజీగా చాలా ఇంప్రూవ్ కూడా చేశారు. సో ఇదే అనమాట మెయిన్ గా వీడియో అనేది. ఆల్మోస్ట్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. లేకపోతే ఇప్పుడు వచ్చే మొబైల్స్ కి ఏదైనా మంచి ఫీచర్స్ ఉన్నాయా లేకపోతే నేనేమైనా మిస్ చేశాను కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో మనమైతే నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. జై హింద్.